హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను హెయిర్ కటింగ్ చేయిద్దామని పార్లర్కి అయితే వచ్చాను. ఇంతకీ ఇప్పుడు హెయిర్ కట్ ఎందుకు చేయిస్తుంది అని అనుకుంటున్నారు కదా. అది ఎందుకంటే నా లైఫ్లో మర్చిపోలేని ఒక స్పెషల్ ఈవెంట్ కోసం అయితే నేను రెడీ అవుతున్నాను. సో అదేంటనేది మీకు కూడా డౌట్ వచ్చింది కదా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదేంటో లాస్ట్లో రివీల్ చేస్తాను. 12 years బ్యాక్ నాకు ఏ హెయిర్ స్టైల్ అయితే ఉందో అదే హెయిర్ స్టైల్ని మళ్ళీ ఇప్పుడైతే చేయించుకుంటున్నాను. నేను హెయిర్ కట్ చేసుకోవడం అయితే చాలా తక్కువ, ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ నేను హెయిర్ కట్ అయితే చేయించుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ హెన్నా పెట్టుకుంటాను అనమాట హెయిర్కి. ఆ హెన్నా పెట్టడం వల్ల నా హెయిర్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. అందుకోసమని ఈసారి మాత్రం నేను చాలా షార్ట్గా హెయిర్ కట్ అయితే చేయించుకుంటున్నాను. హెన్నా పెట్టుకోవడం వల్ల హెయిర్ డ్యామేజే కాకుండా స్ప్లిట్ ఎండ్స్ అయితే చాలా ఎక్కువగా వస్తాయి. నాకు కూడా స్ప్లిట్ ఎండ్స్ చాలా ఎక్కువగా వచ్చినందుకు నేను హెయిర్ అయితే చాలా చిన్నగా చేయించుకున్నాను. ఇంకా మా చిన్నోడికి అలాగే కృతికి కూడా హెయిర్ కట్ అయితే చేయించాము. తర్వాత మేము ఈవెంట్కి అయితే బయలుదేరాము. ఈ ఈవెంట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే మీ అందరి సపోర్ట్ అండి. చాలామంది చాలా సపోర్ట్ చేశారు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే నా ఫాలోవర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్తో నేను ఈరోజు ఇక్కడి వరకు రాగలిగాను. మా చిన్నిగాడు ఇప్పుడే లేచిండు. ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ చెప్పు. చిన్ని గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నావు ఫ్రెండ్స్? గ్రాండ్పాస్ హౌస్. గ్రాండ్ పా లేరు మనకి తెలుసా, గ్రాండ్ మా ఉంది. గ్రాండ్ మా హౌస్కి వెళ్తాం. మా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి రాగానే ఇంకా పార్లర్కి అయితే వచ్చాము. నా హెయిర్ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేస్తా అని చెప్పారు. హెయిర్ చూడగానే ఇప్పుడైతే హెయిర్ వాష్ అయితే చేస్తున్నారు. మనం హెయిర్ స్పా చేయించిన అలాగే హెయిర్కి మంచి షాంపూ అలాగే కండిషనర్ వాడినా కూడా హెన్నా పెట్టామనుకోండి అంతా వృధా అయిపోతుంది అనమాట. సేమ్ నా హెయిర్కి కూడా అదే జరిగిందనమాట. ఎన్ని మంచి షాంపూలు వాడినా ఆ హెయిర్కి హెన్నా పెట్టడం వల్ల హెయిర్ అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది. తలస్నానం చేసేటప్పుడు మనం హెయిర్కి షాంపూ డైరెక్ట్గా అప్లై చేస్తూ ఉంటాం కదా, అలా చేసినట్టయితే హెయిర్ కూడా చాలా పాడవుతుంది. అలా కాకుండా కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తీసుకొని దానిలో షాంపూ మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, హెయిర్ డ్యామేజ్ అనేది కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ వాష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కండిషనర్ అయితే అప్లై చేస్తున్నారు. ఈ కండిషనర్ పెట్టిన తర్వాత ఒక 2 minutes పాటు హెయిర్ని అలా వదిలేసేయాలన్నమాట. ఎప్పుడైనా మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఈ కండిషనర్ అనేది తప్పకుండా వాడాలి. అప్పుడే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువగా అవుతుంది. కండిషనర్ అప్లై చేసి 2 minutes అయితే అయిపోయింది. ఇక్కడ గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ అయితే వాష్ చేస్తున్నారు. మనం ఎప్పుడు తలస్నానం చేసినా గోరువెచ్చని నీళ్ళతోనే తలస్నానం చేయాలి. అలా కాకుండా వేడివేడి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి హెయిర్ అయితే పాడవుతుంది. మా చిన్నోడు కూడా హెయిర్ కటింగ్ చేయించుకుంటాడంట. నా తర్వాత ఆయన చేయించుకుంటాడంట. అదే ఇందాక నాకు చెప్పేసి వెళ్ళాడు. నాది అయిపోగానే మా పిల్లలిద్దరికీ కూడా హెయిర్ కట్ చేయించాలి ఇప్పుడు. నా హెయిర్ అయితే లెంత్ అయితే పెరిగింది కానీ చాలా సన్నగా అయిపోయింది. ఈ మధ్య అయితే చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఏమైనా టిప్స్ కనుక తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ నేను ఏ హెయిర్ కట్ చేయించుకుంటున్నానని చెప్పలేదు కదా. ఫస్ట్ అయితే నాది స్టెప్ కట్ ఉండేది. ఈసారి మాత్రం నేను ఫెదర్ కట్ అయితే చేయించుకుంటున్నాను.
చూసారు కదా, హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ హెయిర్ అయితే డ్రై చేస్తున్నారు. హెయిర్ డ్రై అయిన తర్వాత నాకైతే కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది. మళ్ళీ కూడా ఒకసారి హెయిర్ కొంచెం చిన్నగా చేయించుకున్నాను. నా హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నందువలన నేనైతే హెయిర్ అయితే చాలా షార్ట్గా చేయించుకున్నాను. ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ పోయాయనుకోండి అప్పుడు హెయిర్ కూడా చాలా హెల్తీగా అవుతుంది కదా, అందుకోసమని హెయిర్ అయితే షార్ట్ చేయించాను. మళ్ళీ ఎలాగో పెరుగుతుంది కదా, మనం ఇంట్లో కూడా కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి హెయిర్ అనేది బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఎగ్ వైట్ అలాగే పెరుగులో మెంతులు నానబెట్టి నైట్ అంతా నానబెట్టి అది మార్నింగ్ పెట్టుకుంటాను అనమాట. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి. హెయిర్ ఫాల్ అవ్వకుండా అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను బిజీగా ఉండడం వల్ల హెయిర్ కేర్ తీసుకోవడమే లేదు అసలు. అందుకోసమనే నా హెయిర్ చాలా ఊడిపోయింది. కానీ ఒక్కసారి ఊడిందనుకోండి ఆ హెయిర్ మళ్ళీ రావడం చాలా కష్టం. అందుకే ఉన్న హెయిర్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడప్పుడు దాన్ని కేర్గా చూసుకున్నారనుకోండి, ఏదో ఒకటి అప్లై చేసి ఆ హెయిర్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఎప్పటి నుంచో నేనైతే హెయిర్కి హెన్నా అయితే పెట్టేదాన్ని. ఆ హెన్నా పెట్టుకోవడం వల్ల కూడా నాకు వైట్ హెయిర్ అయితే ఎక్కువగా వచ్చినట్టు అనిపించింది. అందుకోసమని నేను హెన్నా కూడా ఇప్పుడు కంప్లీట్గా మానేద్దామని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే హెన్నా పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది వైట్గా అవుతుందా అనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పాను కదా, నేను 12 years బ్యాక్ హెయిర్ ఇలాగే ఉండేది హెయిర్ స్టైల్ అనేది. అప్పుడైతే బాగా హెయిర్ లీవ్ అయితే చేసుకునేదాన్ని. కానీ ఈ మధ్య అయితే నేను ఎక్కువ హెయిర్ అయితే క్లిప్ పెట్టుకొని వేసుకుంటున్నాను. అందుకోసమని నేను క్లిప్ పెట్టుకోవడానికి కూడా వచ్చేలాగా హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. అందుకోసమే ఇక్కడ చూపిస్తున్నారనమాట క్లిప్ అయితే పెట్టుకోవడానికి వస్తుంది అని. అమ్మయ్య, మొత్తానికి హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంతకీ నా హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మా పిల్లలకు కూడా హెయిర్ కటింగ్ చేద్దామని వచ్చేసామన్నమాట. మా చిన్నోడికి ఈ ట్రిమ్మర్ ఎప్పుడు పెట్టినా వాడికి చక్కెల గింతలు అయితే అనమాట. అస్సలు పెట్టనివ్వడు, నవ్వుతూనే ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం వీడియో తీస్తున్నాని సైలెంట్గా కూర్చున్నాడు.
హడావిడిగా ఇంటికి వచ్చేసి స్నానాలు చేసి ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాము. ఇంతకీ హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా, ఒక ఈవెంట్ అని చెప్పాను కదా. ఆ ఈవెంట్ ఏంటంటే మన ఛానల్కి అయితే అవార్డు వచ్చిందండి. అసలు నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా, చెప్తుంటేనే అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. దాని అంతటికీ కారణం కూడా మీ అందరి సపోర్ట్ అండి. చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపై నుండి కూడా మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి. ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా అందరూ వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. డిన్నర్ చేయడానికని మేము అనంతపూర్లో ఉన్న లక్కీ 9 అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. అక్కడ ఎక్కువ స్పెషల్ ఏంటంటే చిట్టి ముత్యాలు అంటారు కదా, ఆ చిట్టి ముత్యాల రైస్తోని బిర్యానీ చేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా అటు సైడ్ నుంచి వెళ్తుంటే మాత్రం అనంతపూర్లో ఈ లక్కీ 9కి అయితే తప్పకుండా వచ్చి టేస్ట్ అయితే చూడండి. చాలా సూపర్గా ఉంది. మా చిన్నోడికైతే చాలా నిద్ర వచ్చేసింది. కారు ఎక్కగానే పడుకున్నాడు. పాపం ఆకలేస్తుందని మధ్యలో అడిగాడు కానీ మళ్ళీ అలాగే పడుకున్నాడు. చాలాసేపటికి లేపితే అప్పుడు లేచి కూర్చున్నాడు. ఈ లక్కీ 9 రెస్టారెంట్కి మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. అది కూడా ఒక ఫ్రెండ్ అయితే మాకు సజెస్ట్ చేసిందనమాట. తను చెప్పిందని మేము ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. మేము అక్కడ చికెన్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. చూడ్డానికి చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా, అంతే టేస్టీగా ఉంది ఫుడ్ కూడా తింటే. బిర్యానీ తినగానే మా చిన్నోడికి ఉన్న నిద్ర మొత్తం పోయిందనమాట. ఇంకా బయట కూడా చూడండి, కూర్చోవడానికి చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడైతే. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మేము మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాము. చాలామంది నన్ను అడిగారు అదేంటంటే కృతిక్ వాళ్ళు హనుమాన్ చాలీసా పాడారు కదా, అది ఎలా నేర్పించారు అని. మేము ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నా హనుమాన్ చాలీసా వినుకుంటూ వెళ్తామన్నమాట. అదే కాకుండా ఇంట్లో కూడా నైట్ టైం అయితే రోజు ఒక 5 times అయినా కంపల్సరీ హనుమాన్ చాలీసా అయితే వింటాము. అలా వాళ్ళకి హనుమాన్ చాలీసా అయితే వచ్చేసింది. మా చిన్నగాడు ఇప్పుడే లేచిండు. ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ చెప్పు. చిన్ని గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్పు. Good morning, friends. ఎక్కడికి వెళ్తున్నావు ఫ్రెండ్స్? Grandpa's house. గ్రాండ్ పా లేరు మనకి తెలుసా, గ్రాండ్ మా ఉంది. గ్రాండ్ మా హౌస్కి వెళ్తున్నా. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.